హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి గోంగూర ఎండుమిర్చి పచ్చడి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో తింటే. గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ఆల్మోస్ట్ అందరికి ఇష్టమేనండి, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా, చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ చేసేద్దాం రండి. ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. నేను శుభ్రంగా 5-6 సార్లు వాటర్లో కడగండి, ఎందుకంటే ఉసుకుంటుంది కదా గోంగూరలో. బాగా కడిగి అట్లా గిన్నెలో పక్కన పెట్టేసుకోండి, నీళ్ళు ఒడుస్తాయి కదా, అప్పుడు పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆలోపు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 కప్పు ధనియాలు వేయండి. ధనియాలు కొంచెం వేగిన తర్వాత 1 కప్పు రెడ్ చిల్లీస్ వేయండి. రెడ్ చిల్లీస్తోనే చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోండి. అవన్నీ వేగిన తర్వాత గిన్నెలో పక్కన పెట్టేసేయండి. ఇంకా అదే గిన్నెలోనే కొంచెం ఆయిల్ ఉంది కదండి, ఇంకా అలానే గోంగూర మంచిగా మనం కడిగి పెట్టుకున్నాం కదండి, పక్కన అది వేసేయండి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది కదా, చాలా ఫ్రెష్గా ఉంది గోంగూర. అది కాక ఇది మా చేలోదిలేండి, చేలోది కదా, చాలా ఫ్రెష్గా స్వచ్ఛంగా ఉంటుంది, మన చేలోది కదా. ఇంకా మూత పెట్టేసండి 5-10 నిమిషాలు. ఊకనే కుక్ అయిపోతుందిలేండి గోంగూర, పడిపోతుంది కదా ఊకనే. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. ఇంకా 2 నిమిషాలు అలా ఉంచేసి ఇంకా చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసి అవన్నీ కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ గిన్నె తీసుకోండి. మనం ముందే వేయించుకున్నాం కదండి రెడ్ చిల్లీస్, ధనియాలు, అవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అవన్నీ వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసానండి. జీలకర్ర ఆవాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అవన్నీ ఫస్ట్ ముందు మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం రెడ్ చిల్లీస్ వేసుకోవాలండి. నేను కొంచెం ఆనియన్స్ కూడా వేసానండి. ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇంకా ఆనియన్స్, ఇంకా గోంగూర మనం చల్లారింది కదా, గోంగూర వేసుకున్నాం. ఇంకా గోంగూర వేసిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలని. ఇంకా మిక్సీ అట్లా ఒక రౌండ్ అలా పడితే సరిపోతుందండి. ఆల్రెడీ మనం అన్ని ముందే పట్టేసాం కదా. ఇంకా చూడండి, సూపర్గా వచ్చిందండి గోంగూర ఎండుమిర్చి పచ్చడి. ఇంకా పోపుకి మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 1 కప్పు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం మినపప్పు వేసానండి. మినపప్పు వేసిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు బాగా వేగిన తర్వాత 2-3 రెడ్ చిల్లీస్ వేసానండి. అవి కొంచెం నంచుకొని తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి కదా చిల్లీస్, ఫ్లేవర్ కూడా మనకు చాలా బాగా తెలుస్తుంది. తాలింపు కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్న గోంగూర ఎండుమిర్చిని వేయండి. కొంచెం ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కదండి, అంతసేపు ఉంచాల్సిన అవసరం లేదు. తాలింపు అనేది గోంగూర ఎండుమిర్చికి పట్టాలి కాబట్టి 2-3 నిమిషాలు చిన్న మంట మీద అట్లా కలుపుతూ ఉండండి. ఇంకా గోంగూర ఎండుమిర్చి పచ్చడి రెడీ. చూడండి ఎంత బాగుందో, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. వేడి వేడి అన్నంలో వేసుకుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర ఎండుమిర్చి పచ్చడి రెడీ. సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. గోంగూర ఎండుమిర్చి పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుందంటే సూపర్గా ఉంటుందండి. పుల్ల పుల్లగా నోటికి చాలా బాగుంటుంది. గోంగూర ఎండుమిర్చి పచ్చడి రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో కుకింగ్ వీడియోస్ చేస్తుంటాను ఫ్రెండ్స్. మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.